అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, ఆదాబ్, జైఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలారా మొత్తానికి రాష్ట్రంలో మోత వినిపించింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పంటలు నష్టపోయాయి. ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొత్తానికి ఆ వార్తలకు మొత్తానికి వాన గురించే మొత్తం వార్తలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోకి మన భారత మాజీ కెప్టెన్ కేబినెట్లోకి వెళ్ళబోతున్నారు. మళ్ళీ ఎవరు అనేది వార్తలో తెలుసుకుందాం. అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన వార్తలు కూడా తెలుసుకుందాం. ప్రధానంగా ఈరోజు కొన్ని పత్రికలు చదవాల్సి వస్తుంది. ప్రజలరా మొత్తానికి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ప్రజలరా మొత్తానికి మన జైఆర్ మార్నింగ్ న్యూస్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించండి. కొత్త అంశాలు మీకు తెలియజేయాలని చెప్పి మేము మార్నింగ్ న్యూస్ ద్వారా మీ ముందుకు వస్తున్నాము. ప్రజలరా ముందుగా ఆంధ్రజ్యోతి, రాఫెల్లో రాష్ట్రపతి యుద్ధ విమానంలో ప్రయాణించిన ద్రౌపది ముర్ము 15,000 అడుగుల ఎత్తు, గంటకు 700 కిలోమీటర్ల వేగం, మరపురాని అనుభూతి అన్న త్రివిధ దళాల అధిపతి 2 వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా రికార్డు. రాష్ట్రపతి ముర్ముతో రఫేల్ తొలి మహిళ పైలట్ శివంగి. సో ఇది వార్త. మిగతాది 2వ పేజీలో ఉంటుంది, ఆంధ్రజ్యోతి చూడొచ్చు. సో మోత వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో దంచికొట్టిన వాన, పొంగిన వాగులు, వంకలు, జల దిగ్బంధంలో మారుమూల గ్రామాలు, వర్షాలకు 2 మృతి, వరదలో వ్యాన్ డ్రైవర్ గల్లంతు, పంట నష్టంతో అన్నదాతల గుండె చెరువు, ఒరిగిన వరి, తడిసిన పత్తి, పలు రైళ్లు రద్దు, కొన్ని దారి మళ్లింపు, 25 స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు, అవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు, దక్షిణ మధ్య రైల్వే అధికారుల సూచన, శంషాబాద్ లో విమానాల రాకపోకలకు అంతరాయం, వరంగల్ జిల్లా కల్లెడ్లో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం, శ్రీశైలం టు హైదరాబాద్ హైవేలో కోతకు గురైన వంతెన, రాకపోకలు బంద్, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, రైతాంగం నష్టపోకుండా చూడాలి, చెరువులు కుంటలో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. బలహీనపడ తెలంగాణ మీదుగా ఒడిశా, ఛత్తీస్గఢ్లోకి. సో తుఫాను ప్రభావంతో బుధవారం హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా వానలు కురిశాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరి, ఒత్తి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో పైరు నేల కొరిగింది. కోత కూచి రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. చేలల్లో మొక్కల మీద పత్తి తడిసి నల్లబారుతుంది. వరంగల్ జిల్లా కల్లేడులో 8:30 గంటల వ్యవధిలో 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా మొత్తూరు. మిగతా 13వ పేజీలో ఖమ్మం జిల్లా కల్లూరు నీటిపాలైన వరి పంట, అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ. ఖరీఫ్ సీజన్లో అతివృష్టితో ఆగమాగం. సాధారణం కంటే 34% అధిక వర్షపాతం. చేతికొచ్చిన పంటలు నీటి పాలవుతున్న పరిస్థితి. ఒకవైపు పంటలు కొనుగోలు, మరోవైపు తేమ సమస్య. సో ప్రజలరా వర్షాలు మిగతాది ఇక్కడ 13వ పేజీలో ఉంది, ఇది 12వ పేజీలో ఉంది, చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో వార్త. రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయంటే, నిన్న మా కుటుంబానికి సంబంధించిన మా కుటుంబ సభ్యులు ఒకరు చనిపోతే నిన్న ఒకటి కార్యక్రమాలు జరగడింది, దశదిన కార్యక్రమం. అక్కడికి వెళుతుంటే ఈ రోడ్ల మీద భారీ వరదలు. సో అంటే భారీ వరదలు, బైక్ల మీద వెళ్ళే పరిస్థితి వచ్చింది, కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. అలాంటి వరదలు ఉధృతంగా ఉన్నాయి. ప్రజలు కూడా మీరు జాగ్రత్తలు వహించాలి. కాకపోతే వర్షాలు కొద్దిగా నాగర్కర్నూలు జిల్లాలో తగ్గినట్టున్నాయి. సో కానీ మీరైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలరా బైక్ల మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. సో మంత్రివర్గంలోకి అజారుద్దీన్, సీఎం రేపు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఎఫెక్ట్, మైనార్టీ సంక్షేమం మరో శాఖ అప్పగించే అవకాశం. మరో 2 మంత్రి పదవులు డిసెంబర్లో భర్తీ. ప్రస్తుతం ఏ చట్టసభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ 6 నెలల్లో అసెంబ్లీ లేదా మండలి సభ్యత్వం తప్పనిసరి. సీఎంను కలిసిన పలు మైనారిటీ సంఘాల నేతలు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టీపీసీసీ నిర్వాహక అధ్యక్షులు అజారుద్దీన్ కలిసి వచ్చింది. అంటే ఉప ఎన్నికలకు అజారుద్దీన్ కలిసి వచ్చిందని చెప్తుంది. అనుకున్న దానికంటే ముందుగానే ఆయనను మంత్రి పదవి వరించింది. రాజ్భవన్ లో శుక్రవారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సో శుక్రవారం అంటే రేపు. మిగతా 14వ పేజీలో జూబ్లీహిల్స్ భిన్నంగా ఓటర్ పల్స్. ఒక్కో డివిజన్ లో ఒక్కో పార్టీకి ఆదరణ ఎన్నికలను బట్టి మారుతున్న ఆధిపత్యం. ఉప ఎన్నికల్లో ఎవరి మొగ్గు ఏ పార్టీకో. సో డ్రగ్స్ పై బ్రెజిల్
యుద్ధం, మాదక ద్రవ్య ముఠాపై పోలీస్ ఆపరేషన్, 132 మంది ముఠా సభ్యుల హతం, డ్రగ్స్ ముఠా జరిపిన డ్రోన్ల దాడిలో 4 పోలీసులు మృతి. సో 2వ పేజీలో త్వరలో ఇండియా అధికారిక కాలర్ ఐడి, కాలర్ అసలు పేరును మొబైల్ స్క్రీన్ పై చూపించే సిఎన్ఏపి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి. 2వ పేజీలో ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. బీఆర్ఎస్ గెలిస్తే 3 ఏళ్ళు ఆగక్కర్లేదు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏమైనా జరగవచ్చు, రాష్ట్రంలో ఏ మార్పునైనా రావచ్చు. బీసీలను మోసగించిన కాంగ్రెస్ కు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే 3 ఏళ్ళు ఆగక్కర్లేదు అంటున్నారు. సో నేను అంటున్న ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం కూడా చెప్తున్నా. ఒకటి, అక్కడ సెంటిమెంట్, భర్త చనిపోయింది కాబట్టి ఆమెను గెలిపించుకోవాలి అనేది బీఆర్ఎస్ పార్టీ నినాదంతో, సెంటిమెంట్తో ముందుకు పోతుంది. సో ఆ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ అంటుంది. కానీ ప్రజలకు పాలన చేసేటోళ్ళు కావాలా, ప్రజల కష్ట నష్టాలు చూసుకునే వాళ్ళు కావాలా, ప్రజల బాధ వస్తే పరిష్కరించే వాళ్ళు కావాలన్నా అది అధికార పార్టీతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వేస్తారా, మళ్ళీ కేంద్రంతో పనులు ఉంటే చేయించుకోవడానికి బీజేపీ పార్టీకి ఓటేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదైనా ప్రజలు మొత్తం అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. సో ఏదేమైనా వార్తల్లోకి వెళ్ళాం. హైటెక్ సిటీలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్, అమెరికా వెలుపల ఇదే అతిపెద్ద కార్యాలయం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ఇవి బ్యాంక్ ఆఫీసులు కావు, ఇవి బ్యాంక్ ఆఫీసులు కావు. ఆవిష్కరణలకు నాడులు. జీసీసీల రాజధానిగా హైదరాబాదు. డిప్యూటీ సీఎం భట్టి. హైటెక్ సిటీలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్, అమెరికా వెలుపల ఇదే అతిపెద్ద కార్యాలయం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ఇవి బ్యాంక్ ఆఫీసులు కావు, ఆవిష్కరణలకు నాడులు. సో జీసీసీల రాజధానిగా హైదరాబాద్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్ లో ఏర్పాటైంది. హైటెక్ సిటీలో 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. అమెరికాకు వెలుపల తమ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపినట్టు చెప్తున్నారు. ఆంధ్రజ్యోతిలో ఉంది, చూడవచ్చు ప్రజలరా. వైద్య విద్యలో పీజీ చేసిన 50% మంది సర్జరీ చేయలేరు. శస్త్రచికిత్స చేయాలంటే తమకే నమ్మకం లేదంటున్న డాక్టర్లు. కౌన్సిలింగ్ సౌకర్యాలు లేవన్న 54% మంది. 70% పీజీలకు నిర్దిష్ట పనివేళలు లేవు. 62% మందికి టైఫాయిడ్ ఆలస్యం. కొత్త వైద్య కాలేజీలో మౌలిక వసతులు లేమి. పైమా ఆర్ఎంఎస్ సర్వే సంచలన నివేదిక. దేశవ్యాప్తంగా 2000 మందికి పైగా మెడికోలు డాక్టర్లతో సర్వే. ఎన్ఎంసికి నివేదిక. తక్షణమే సంస్కరణలు చేపట్టాలని వినతి. సో ఒకప్పుడు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు సైతం పలు రకాల సర్జరీలు చేయగలిగేవారు. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిన కత్తి పట్టుకునేందుకు వైద్యులు చేతులు వణుకుతున్నాయి. గైనకాలజీ చేసిన సిజరియన్ చేయలేని దుస్థితిలో చాలా మంది ఉంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. సో ఇక్కడ ప్రజలరా, ఈ ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు పీజీ చేసిన వారి పరిస్థితి ఏ విధంగా ఉండి, గ్రామాలలో మండల స్థాయిలో బిహెచ్ఎంఎస్ చేసిన వాళ్ళు గర్భవతులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు, సర్జరీ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఏమైనా వైద్యులు తనిఖీలకు వచ్చే వరకు ఒక వేరే వైద్యుని తెరపైకి చూపిస్తున్నారు, క్వాలిఫికేషన్ ఉన్న వైద్యుని. సో దీనిపైన కూడా మీరు ఇట్లా బిహెచ్ఎంఎస్ అంటే కొన్ని ప్రాంతాలు, అందరని చెప్పలేము కానీ కొన్ని ప్రాంతాల్లో ఒక బిహెచ్ఎంఎస్ డాక్టర్లు ప్రజలతో ముక్కు పట్టి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే నార్మల్ డెలివరీకి సర్జరీ డెలివరీ కూడా సో 35,000 40,000 దాకా వసూలు చేస్తున్నారు. సో దీని జిల్లా అధికారులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. సో విదేశీ విద్యకు భరోసా. 303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్షిప్లను విడుదల చేయండి. ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ విద్యార్థుల ఓవర్సీస్
స్కాలర్షిప్ బకాయిలను 303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. సో ఇదొకటి. వసతులు లేవు, బోగస్ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ దుర్వినియోగంపై ఫిర్యాదులతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలలు తనిఖీలు ఆరోపణలు నిజమని తేలడంతో 1900 కాలేజీలో తనిఖీలకు ఆదేశం. నేడు ఇంజనీరింగ్ కరెక్ట్ చేయాలి. నేడు ఇంజనీరింగ్ కాలేజీలతో మొదలు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపే. తనిఖీలకు సహకరించాం. కళాశాలలు ఎందుకు సహకరించాల్సిందే. ప్రభుత్వాలకు మీకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఎంత అడుగుతున్నారో రావాల్సిందని. మీ కాలేజీలో కూడా వాస్తవాలు ఉన్నారా విద్యార్థులు అనేది కూడా, మీ కాలేజీలో కూడా వాస్తవాలు ఉన్నాయా, ప్రభుత్వాన్ని మీరు అడిగినప్పుడు ప్రభుత్వాన్ని కూడా నిజమైన నివేదిక చూపించాల్సిన అవసరం ఉంది కదా. సో తనిఖీలు చేసుకొనివ్వండి. ప్రభుత్వం కూడా చేస్తుంది కదా. ఏదో ఒకటి తెలుసు. మీరు కూడా నిజాయితీ, ఒకవేళ మీ దగ్గర వాస్తవాలు ఉంటే నిజాయితీ పరులని తెలుసండి. ఈవీ ఛార్జింగ్ అంటే 3752 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు దక్షిణ డిస్కాం పరిధిలో ఏర్పాటు. గ్రేటర్ హైదరాబాద్ సహా పలు చోట్ల అనువైన ప్రాంతాలని గుర్తించిన అధికారులు 4 కేటగిరీలుగా విభజన. సో అప్పుల్లో కూరుకున్న డిస్కాంలకు 1,00,000 కోట్ల ప్యాకేజీ. బెయిల్అవుట్ ప్రణాళిక రూపొందిస్తున్న కేంద్రం. ఈ సాయాన్ని పొందాలంటే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలి, లేదంటే ఆ డిస్కాంలను స్టాక్ ఎక్స్చేంజ్లకు నమోదు చేయాలి. తుఫాను కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం. రాష్ట్రంపై మొంత పంజా. 30,000 ఎకరాల్లో పంట వర్షార్పణం. తుఫాను వచ్చిన సర్కారు మొద్దు నిద్ర. కొనుగోలులో నిర్లక్ష్యం, రైతుల దుఃఖం. విపత్తు సన్నద్ధాలతో ప్రభుత్వం విఫలం. జిల్లాలకు జాడలేని ప్రత్యేక అధికారులు. ఎక్కడ దిక్కులేని పునరావాస కేంద్రాలు. ముంపు భయంతో వణుకుతున్న ప్రజలు. రాష్ట్రంపై మొంత తుఫాను పంజా విసిరింది. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకొని మంగళ బుధవారాలు కురిసిన ఎడతెరిపి లేని వానలలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చిగురాటాకుల వణికిపోయాయి. కొనుగోలులో సర్కారు అలసత్వం కారణంగా భారీ వర్షాలకు కేంద్రాల్లో ఒడ్లు కొట్టుకుపోయి రైతులకు కన్నీళ్లే మిగిలాయి. సో ఇదో వార్త రైతులకు సంబంధించినది. చేతికొచ్చిన దశలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో భారీ వర్షానికి నీట మునిగిన వరి పంటను చూసి తల్లబడుతున్న. సో ఏదైనా ప్రభుత్వంపై వ్యతిరేకంగా రాసిందా, విమర్శించి రాసిందని కాదు ముఖ్యం. రైతు కన్నీరు తుడచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సరే అది ఏమున్నా రాజకీయాలు ఉండాలి. రైతుకు సమస్య వస్తే అది సామాన్యుడి నుంచి ప్రభుత్వం వరకు సహకరించాల్సిందే. సో వాళ్ళకి అండగా ఉండాల్సిందే, నష్టం జరగకుండా. చేస్తా వారంలో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా. పార్టీ ఎదురీతతో అసహనంలో కాంగ్రెస్ అభ్యర్థి. బహిరంగంగానే మరోసారి నవీన్ యాదవ్ ధమ్కి. రౌడీ బిడ్డకి టికెట్ ఇస్తే ఇలాంటి బెదిరింపులే. జూబ్లీహిల్స్ ఓటర్ల బహుభరత్ నెటిజన్ల సూచన. రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అమానీయ రాజకీయం. మరణించిన గోపీనాథన్ పై బురద చల్లేందుకు విఫలయత్నం. సునీత గోపీనాథ్ కన్నీటిని అవమానించిన రాష్ట్ర మంత్రులు. నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా పలు విధాల కుట్ర. కుటుంబ విచ్ఛిన్నానికి తెర వెనుక పావులు కదుపుతున్న నేతలు. ప్రజా తీర్పును ముందే ఊహించి కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు. మొత్తానికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ వేల మెజార్టీతో గెలవబోతుంది, కాంగ్రెస్ ఓడిపోతుందని ఈ పత్రిక తెలియజేస్తుంది. ఏదైనా ప్రజానాడి, ప్రజలు ఆడ ఒక తీర్పు ఇస్తారు. మీరందరూ డిసిషన్స్ ఒక పార్టీకి అనుకూలంగా మీరు ఇట్లా వార్తా కథనాలు చేస్తే ఎన్నికల కమిషన్ కూడా ఉండాలి, చర్యలు తీసుకోవాల్సింది వస్తుంది. మొత్తం ఇక్కడ రౌడీ బిడ్డ. గత ప్రభుత్వంలో రౌడీ సీట్లు ఎన్నైనాయి. ఆ రౌడీ సీట్లు సస్పెక్ట్ సీట్లు వేసిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని రౌడీలు అంటారా మీరు? రాజకీయంగా జరిగే రౌడీ సీట్లు వేరు. ఒక పార్టీ అధికారంలోకి ఉందంటే ఆ పార్టీలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీ నాయకులపై కూడా రౌడీ సీట్లు సస్పెక్ట్ సీట్లు పెడతారు. నిజంగా నేరాలకు, దొంగతనాలకు, చోరీలకు పాల్పడే వారిపై దొంగతనాలు రౌడీ సీట్లు పోలీసు అధికారులు చేస్తారు. వాళ్ళ మీద నిఘా పెట్టి ఉంచుతారు ఖచ్చితంగా. సో ఈ రాజకీయంగా మాట జరిగే అంశాలపైన దాన్ని కూడా మీరు ఈ విధంగా రౌడీ బిడ్డ అని అట్లా చూపిస్తూ, సో పోలీసు అధికారులు చెప్తారు ఎవరు వీళ్ళు రౌడీ బిడ్డ, వీళ్ళేం చేస్తున్నారు ఏందని. పోలీసు అధికారులు ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంటుంది. కానీ ఈ విధంగా చూపించడం బాగుండదు అనేది ప్రజలు కూడా కోరుతున్నారు. అజారుకు పదవితో మైనార్టీలకు ఎరా. మరోసారి తెరపైకి అజారుద్దీన్ పేరు. జూబ్లీహిల్స్ లో మైనార్టీ
ఓట్ల కోసం కాంగ్రెస్ స్కెచ్. గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ కోర్టు కేసుతో పెండింగ్. ఎమ్మెల్సీ లేదు, జూబ్లీహిల్స్ టికెట్ దక్కలేదు. దీంతో ఉప ఎన్నికకు దూరంగా అజారుద్దీన్ బుజ్జగించేందుకు క్యాబినెట్ బెర్త్ ఆఫర్. సో రౌడీ అనడం మాకు ఆశీర్వాదం. చూడండి, అదే ఇక్కడ ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఎప్పుడైతే ఒకరి మీద నింద మోపి కుట్రలు కుతంత్రాలు చేయాలని చూస్తే, వారి బదనాం చేయాలని చూస్తే వాళ్ళకి సమాజం తోడవుతుంది. సో అదే ఇప్పుడు మీరు అనవసరంగా మీరు ఇటువంటి చూసుకుంటున్నారు. నాకు తెలిసి మీరందరూ చేసి ఈ విధంగా చేయడం వల్ల ఆయన ఇంకేంత హీరో అవుతాడు. అక్కడ ప్రజలు ఆయన మీద ఇంకా సానుభూతి చూపడానికి అవకాశం ఉంది. ఇక్కడ భర్త చనిపోయాడు కాబట్టి ఆమె స్థానంలో పోటీ చేస్తుంది. ఈమె అవకాశాన్ని మీరు ఈ సెంటిమెంట్ను మీరు రాజకీయంగా వాడుకోవాలి. కానీ వీళ్ళ మీద పని చేసిన వాళ్ళ మీద కూడా రౌడీలు అది గుండాలని మీరు చూపించుకుంటే ఇక్కడ మీరు ఫెయిల్యూర్ అవుతారు ఖచ్చితంగా. సో ఇక్కడ ఏమంటారో చూద్దాం. పొన్నం ప్రభాకర్, రౌడీ అనడం మాకు ఆశీర్వాదం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నత విద్యావంతుడు, అలాంటి వ్యక్తి రౌడీ అంటున్నారు. ఆ తిట్లను ఆశీర్వాదంగా తీసుకుంటాం. సో అయిపోయి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సర్కారు గారడి, ప్రైవేటు నౌకరీ, ప్రభుత్వ కొలువులు నోటిఫికేషన్లకు పాత్ర. నియోజకవర్గాల్లో ప్రైవేట్ జాబ్ మేళలో జాబ్ క్యాలెండర్ను ఆటకెక్కించిన ప్రభుత్వం. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ బడా దోకా. కేసీఆర్ చేసిన సేవ, బీఆర్ఎస్ పాలన రాకెట్ వేగంతో సర్వీస్ సెక్టర్ అభివృద్ధి. 2011-12లో మొత్తం కాలేజీలపై ఫీజులు బకాయిలు అడిగినందుకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించాల్సిందే. అధికారులు కూడా. సో ఒకసారి నాగర్ కర్నూలు జిల్లా సాక్షికి సంబంధించిన ఎడిషన్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. సో జాతరకు తుఫాన్ ఎఫెక్ట్. వర్షానికి కురుమూర్తి జాతర మైదానం బృదమయంగా మారడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉచిత విద్యకు ఉద్యమిద్దాం, అందరికీ సమాన ఉచిత విద్య కోసం ఉద్యమించాలని హెచ్పియు ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ కోరారు. వాతావరణం రోజంతా ఆకాశం మేఘవృతం ఉంటుంది. ఓ మోసారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ప్రణాళికబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు. సో రేషన్ లబ్ధిదారులకు ఇది ఇక్కడ ఎవరన్నా 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికబద్ధంగా సిద్ధం కావాలని డిఓ రమేష్ కుమార్ సూచించారు. రేషన్ ఇది ఇంకోటి బిజినెస్ తిమ్మాజిపెట్టది. రేషన్ లబ్ధిదారులకు నాన్ బోవెన్ బ్యాగులు, కందనులు, అన్ని రకాల ఆహార భద్రత కార్డుదారులకు వచ్చే నెలలో పీడిఎస్ కింద నాన్ బోవెన్ క్యారీ బ్యాగులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అదనపు కలెక్టర్ దేవసాయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సో పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు. కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలకు కొల్లాపూర్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ఉమాశంకర్ బుధవారం ఒక ప్రకటన తెలిపారు. సో ఎక్కడెక్కడ సోమశిల, జోగులాంబ ఆలయం, అల్లంపూరు, సోమశిల, ఉమామహేశ్వరం, శ్రీశైల క్షేత్రాలయం పాటు వేములవాడ, కోటిలింగాల, ధర్మపూరి, కొమరవెల్లి, కొండగుట్ట, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, భద్రకాళి గుడి, ఓరుగల్లు, కోట, లక్నవరం, మేడారం, అరుణాచలం, కాణిపాక, స్వర్ణ దేవాలయం, పంచరామాలకు బస్సులను నడిపించినట్లు పేర్కొన్నారు. అంటే కొల్లాపూర్ సంబంధించిన డిటిఓ కార్యాలయానికి స్థలం కేటాయింపు. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలో డిటిఓ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి. సో అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో గాయపడే క్షతగాత్రులతో పాటు గర్భిణులకు ప్రసవ సమయంలో రక్తం ఎంత అవసరమన్నారు. ఆపద సమయంలో రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రానున్న రోజు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లాలో మొంతా తుఫాను ప్రభావంపై బుధవారం అదనపు కలెక్టర్ అమరీందర్ దేవసాయంతో కలిసి కలెక్టర్ తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీటిపారుదల, పంచాయతీరాజ్, వైద్య, ఉద్యోగ, వైద్యారోగ్య, మున్సిపల్, పోలీస్, ఫైర్, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షించారు. ఉదండపూర్ లీకు కోతకు గురైన రిజర్వాయర్ కట్ట మరమ్మతులు చేసిన అదే పరిస్థితి. పలు చోట్ల పొలాల్లోకి చేరుతున్న మట్టి, బురద నీరు, రివిట్మెంట్ పనులు, నిర్మాణంలో నాణ్యతలు ఏమి, నాసిరకం మట్టి వాడకం, సరిగ్గా రోలింగ్
చేయకపోవడమే కారణం. పనులు పూర్తి కాకముందే బయటపడిన డొల్లతనం, పొలాల్లోకి నీటి ఊటలు, ఆందోళన రైతులు. సో రైతులకు సమస్య కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అందరికీ. విరిగిపడిన కొండ చర్యలు ఎక్కడ ఉమామహేశ్వరంలో. సో వరి కోతలు వద్దు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో అతలాకుతలం మొంత తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం, పలు చోట్ల నిలిచిన రాకపోకలు స్తంభించిన జనజీవనం. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన. ఉప్పునుంతలలో అత్యధికంగా 183.2 మిల్లీమీటర్ల వర్షపాతం, పలు మండలాల్లో 120 మిల్లీమీటర్ల మించి వర్షం. సో కలకుర్తిలో జలమయమైన విద్యానగర్ కాలనీ. సో ఇక్కడ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోకి చేరిన వరద. కోతకు గురైన హైదరాబాద్ టు శ్రీశైలం జాతీయ రహదారి. సో యాపట్ల అమ్మట్పల్లి రహదారిపై ఉధృతంగా వరద. సో ఇదొకటి ఈ సాక్షి ఈ విధంగా ఉంటే ఒకసారి ఆంధ్రజ్యోతి జిల్లా 2వ పేజీ చూస్తాం విషయాలు.